This is my cutting diet around 1600 calories and 170 grams protein. నేను ఎలా కంప్లీట్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కువ ఏమి ఉండదు, ఇట్స్ జస్ట్ వే ప్రోటీన్ అండ్ అదిరిపోయింది టేస్ట్. యూ మైట్ చీట్ ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. ఫోర్త్ మీల్ ఆఫ్టర్ ద వర్కౌట్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. thumbnail చూసి మీకు ఐడియా వచ్చే ఉంటుంది. దిస్ ఈజ్ మై కటింగ్ డయట్ అరౌండ్ 1600 క్యాలరీస్ అండ్ 170 గ్రామ్స్ ప్రోటీన్. నేను ఎలా కంప్లీట్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో రైట్ నౌ టైమ్ ఈస్ 8:30 AM. నేను 5 o'clock లేచాను. టిల్ నౌ ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ అ టీ అండ్ ఎంటీ స్టమక్ కార్డియో 1.5 hours చేశాను. యాక్చువల్లీ 1 hour ఉంది, బట్ నేను పనిలో పడిపోయి ఎక్కువసేపు చేసేసాను. సో రైట్ నౌ ఐ విల్ షో యూ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ద ఫస్ట్ మీల్. ఎక్కువ ఏమి ఉండదు, ఇట్స్ జస్ట్ వే ప్రోటీన్ అండ్ మిల్క్ అలాంగ్ విత్ సమ్ కర్డ్ అండ్ అలాంగ్ విత్ సమ్ ఫ్రూట్. నేను బేసిక్గా వాటర్ మిలన్ తీసుకుంటాను. కోచ్ వాటర్ మిలన్ ఆర్ యాపిల్ తీసుకోమన్నాడు. సో ఐఎమ్ టేకింగ్ వాటర్ మిలన్. ఎక్కువ సరిపోదు, బట్ దట్ ఈస్ వాట్ కట్ మీన్స్ బ్రో. యూ విల్ బీ హంగ్రీ AF. తీసుకో. ఒక్క గ్రామ్ ఎక్కువ ఉన్నా కానీ తీసేయాలి గైస్. దిస్ ఈజ్ అ సీరియస్ కట్, నాట్ అ ఓకే ఏమైనా పర్లేదు అనే కట్ కాదు. దిస్ ఈజ్ 45 grams, కానీ నేను 43 grams వేసుకుంటున్నాను. అండ్ హియర్ గోస్ 200 ml మిల్క్. 200 ml మిల్క్ ఇచ్చాడు కోచ్, కానీ నేను 100 ml తీసుకుంటాను. నేను 100 ml తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, తర్వాత ఒకవేళ నాకు కాఫీ తాగాలనిపిస్తే మిగిలిన 100 ml యూస్ చేస్తాను, అది మ్యాటర్. దీంట్లో ఒక 2 scoops స్వీట్నర్ వేస్తాను, స్వీటెన్ ఇట్ అప్. ఐ యూస్ మంక్ ఫ్రూట్ స్వీట్నర్. కొంచెం ప్రైజీ ఉండిద్ది, బట్ 2. లెట్స్ హ్యావ్ వాటర్ మెలన్. నేను వాటర్ మెలన్ తెచ్చి కట్ చేసి ఆల్మోస్ట్ 1 week అయిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోయింది. విల్ హ్యావ్ వాటర్ మెలన్ అండ్ దెన్ యాపిల్. బేసిక్గా యాపిల్ కానీ వాటర్ మెలన్ కానీ తీసుకోమన్నాడు. ఈ ఆల్సో సజెస్టెడ్ టు టేక్ పైనాపిల్, కానీ పైనాపిల్ మాకు దొరకట్లేదు ఇక్కడ. ఐల్ జస్ట్ స్టిక్ విత్ దిస్ వాటర్ మెలన్ రైట్ నౌ. మీరు ఇది కావాలనుకుంటే కాఫీ లాగా కూడా చేసుకోవచ్చు, కోల్డ్ కాఫీ లాగా. సో నేను ఇప్పుడైతే కోల్డ్ కాఫీ చేసుకుంటున్నాను, బికాజ్ మార్నింగ్ టీ అయిపోయింది, కాఫీ తీసుకోలేదు ఇవాళ. సో అందుకే ఐ విల్ యాడ్ కాఫీ ఇన్ దేర్. ఎక్కువ కాదు, ఒక 1 scoop మాత్రమే. తర్వాత మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది నాకు, అందుకే మళ్ళీ ఇంకో 1 scoop. డైలీ 2 scoops మాత్రమే ఇది. ఇందులో మనకి 5 grams దాకా వస్తుంది. డైలీ 10 grams ఆఫ్ కాఫీ మాత్రమే తాగుతారు గైస్. ఇందులో మీరు ఐస్ వేసుకున్నారనుకోండి, ఐస్డ్ మోకా లాటే అయిపోతుంది. ఈ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మీకు చూడండి ఎంత పై వరకు వస్తుందో. ఈడు వరకు వచ్చేసింది నాకు. మీకు కనిపిస్తుందా? ఇక ఇక్కడ వరకు కనిపిస్తుంది. సో ఈ బ్లెండ్ చేయడం వల్ల మనకి ఎక్కువ తాగినట్టు అనిపిస్తుంది అండ్ స్టమక్ కూడా కొద్దిసేపు ఫుల్గా ఉంటుంది. నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి పెద్దగా ఎక్కువ టైం డిఫరెన్స్ తీసుకోను. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు 8:30కి తీసుకుంటే లంచ్ నేను 11:30, 12కి తినేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ టు గో టు ద జిమ్ యాజ్ వెల్. జిమ్లో ఓన్లీ వాటర్ మిలన్ మనం చేయలేము, దాంతో పాటుగా మార్నింగ్ కార్డియో కూడా అయిపోతుంది కదా, ఎక్కువ ఎనర్జీ ఉండదు. అందుకే సెకండ్ మీల్ తీసుకున్న తర్వాతే జిమ్కి వెళ్తాను మధ్యాహ్నం. అదిరిపోయింది టేస్ట్. మీకు కావాల్సింటే మీరు కూడా ట్రై చేయండి. 43 grams వే ప్రోటీన్, కొంచెం చిన్నగా దాల్చిన చెక్క, సినమన్ పౌడర్, అండ్ దాంతోపాటుగా 1 scoop ఆఫ్ కాఫీ, 5 grams, అండ్ మిల్క్, మీ ఫేవరెట్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, ఫేవరెట్ మిల్క్ కాదు. అండ్ ఆ బ్లెండర్తో బ్లెండ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఐస్, లాస్ట్లో ఐస్ వేసారంటే బ్యూటిఫుల్ టేస్ట్. అండ్ దిస్ ఈజ్ 200 grams ఆఫ్ వాటర్ మిలన్. యాక్చువల్లీ ఇందులో 200 కంటే ఎక్కువనే ఉంది, 350 grams ఉంది. ఎందుకంటే నేను 150 grams నా మీల్లో ఉండే, అది తినకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను. యస్టర్డేస్ మీల్ షుడ్ బి కంప్లీటెడ్ నౌ. మీకు క్యాలరీ బ్రేకప్ ఇందులో ఇస్తాను, ఇక్కడ సైడ్కి ఇచ్చేస్తాను చూడండి, యాజ్ ఆల్వేస్. అండ్ నేను క్యాలరీ కౌంటింగ్కి ఫ్యాట్ సీక్రెట్ అనే యాప్ యూస్ చేస్తాను. ఫ్యాట్ సీక్రెట్, క్యాలరీ కౌంటర్ బై ఫ్యాట్ సీక్రెట్. మీకు కావాలంటే యాప్ స్టోర్లో ఉంది, ఫ్రీ యాప్, వెరీ వెరీ గుడ్ యాప్. కాకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఏంటంటే మీల్స్ సేవ్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇది కాపీ పేస్ట్ చేయడానికి రాదు. ప్రతి మీల్ మీరు యూ హ్యావ్ టు మాన్యువల్లీ ఎంటర్ ఎవ్రీ సింగిల్ బిల్. మీరు ప్రీమియం తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఐ థింక్
ఇలా మన కోచ్ ఎందుకు ఇచ్చాడంటే నైట్ టైమ్స్లో ఆఫ్టర్ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ మనం పడుకునే ముందు ఆకలి ఎక్కువ వేస్తుంది ఆ టైంలో. అండ్ దట్ ఈస్ ద టైమ్ యూ మైట్ చీట్. దట్ ఈస్ వై ఐ థింక్ పొద్దున తక్కువ ఇచ్చి పొద్దున ఫస్ట్ లేవగానే కొంచెం స్ట్రాంగ్ విల్ పవర్తో ఉంటాం కదా, కానీ నైట్కి వచ్చేసరికి అది వీక్ అయిపోతుంది. అందుకే నాకు తెలిసి నైట్ టైంలో ఎక్కువ ఫుడ్ ఇచ్చినట్టున్నాడు. దట్ ఈస్ అ గుడ్ రీజన్. అండ్ నేను మీతో మాట్లాడుకుంటూ ఇది ఎక్కువ ఫాస్ట్గా తినేస్తున్నాను, కొంచెం స్లోగా తింటాను, సో దట్ కడుపు ఫుడ్ తీసుకున్నావు అని అనుకుంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ ఐ టేక్ మై సప్లిమెంట్స్. నేను సప్లిమెంట్స్ వీడియో కావాలనుకుంటే ఇక్కడ పెడతాను, వెళ్ళి చూడండి. లాస్ట్ వీడియోలో నేను టోటల్గా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ ఐ టేక్ అని. అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోలో బ్లడ్ టెస్ట్ ఎలా తీసుకోవాలి, ఏమేమి మార్కర్స్ తీసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అని కూడా ఇంకో వీడియో చేశాను, అది కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడవచ్చు ఇది కావాలంటే. దాట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్ దిస్ ఐల్ వర్క్ ఫర్ సమ్ టైమ్. క్లయింట్ కాల్స్ ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదాం. గైస్, నౌ ఇస్ ద టైమ్ ఫర్ ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. ప్రీ వర్కౌట్కి పోస్ట్ వర్కౌట్కి ఏమేమి తింటానో టోటల్గా చూపిస్తా చూడండి. నంబర్ 1, ఇది ప్రీ వర్కౌట్ అన్నమాట. 100 grams ఆఫ్ క్యూకుంబర్ అండ్ 200 grams ఆఫ్ గోవా. యాక్చువల్లీ పైనాపిల్ తినాలి, కానీ నా దగ్గర పైనాపిల్ లేదు, దట్స్ వై గోవా తినొచ్చు అని చెప్పాడు. 3 eggs, 3 whole eggs. సో ఇది స్నాక్ అన్నమాట. నేనేం చేస్తానంటే ఈ 3 whole eggsని ఆఫ్టర్ వర్కౌట్ తీసుకుంటాను, బికాస్ ఆఫ్టర్ వర్కౌట్లో మనకు చాలా ఆకలి వేస్తుంది. అండ్ ఆల్సో నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఇందులోనే వేసేస్తాను, ఉప్పు కారం వేసేసాను లైట్గా. ఇది అంతా కలిపి ప్రీ వర్కౌట్ ప్లస్ పోస్ట్ వర్కౌట్. ఎగ్స్ ప్రీ వర్కౌట్లో తిన్ను, ఎగ్స్ డోంట్ గివ్ యూ దాట్ మచ్ ఎనర్జీ. ప్రీ వర్కౌట్కి మేబీ హాఫ్ కుకుంబర్ గోవా మొత్తం హాఫ్ కంప్లీట్ చేసేస్తే మనకి 3 eggs అండ్ 100 grams ఆఫ్ ఇది మిగిలిపోతుంది. పోస్ట్ వర్కౌట్లో తినొచ్చు. పోస్ట్ వర్కౌట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, there should be good carbs, there should be quickly absorbed carbs and protein, easily quickly absorbable ప్రోటీన్. వే ప్రోటీన్ అయితే తీసుకోవచ్చు, నాకు డైట్లో లేదు కాబట్టి దిస్ ఈజ్ మై ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. దీన్ని నేను 2 meals తింటాను. దట్ ఈస్ దట్. అండ్ నౌ విల్ గో టు ద జిమ్. ఇది అక్కడే తినేస్తా, కార్లో తింటాను, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేలోపు 25-30 minutes పడుతుంది. అక్కడ కరెక్ట్గా పైకి వెళ్ళే ముందు కొంచెం ఇది. అండ్ ఆల్సో ఇందులో ఆల్రెడీ ప్రీ వర్కౌట్ అండ్ ఎల్సిట్రిలిన్ కలిపేశాను. ఐ టేక్ 1 scoop ఆఫ్ ప్రీ వర్కౌట్ అండ్ 1 scoop ఆఫ్ ఎల్సిట్రిలిన్. ఇది 2 scoops ఆఫ్ క్రియేటిన్. ఇది తిన్న తర్వాత తాగేస్తాం. సో దీస్ ఆర్ మై మీల్స్ ఆఫ్టర్ వర్కౌట్ అండ్ బిఫోర్ వర్కౌట్. నేను మీకు చెప్పాను కదా లంచ్ తినేసి వెళ్తాను, కానీ నేను ఆలోచించిన తర్వాత ఐ కేమ్ టు అ కన్క్లూజన్ దట్ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా, బికాజ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఆకలి ఎక్కువ వేస్తుంది. అండ్ నైట్కి కొంచెం ఎక్కువ ఫుడ్ ఉన్నట్టు అనిపించింది అనుకోండి, కొంచెం గ్యాప్ తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను వచ్చేసరికి 5 అవుతుంది, స్నానం చేసి తినేసరికి 6 అవుతుంది. సో 6 o'clock ఒక మీల్, 8:30కి ఒక మీల్ తినేసినాం అనుకోండి, పర్ఫెక్ట్. ఇంకా మనకి నిద్ర హ్యాపీగా వచ్చేసింది. దట్ ఈస్ వాట్ ఐ డూ రైట్ నౌ. లెట్స్ గో టు ద జిమ్. సీ యూ ఎట్ ద జిమ్. గంభీరా గంభీరా నిసాని వరకించే దివరా, వీరా గంభీరా నిసాని వరకించే దివరా, కల్లోల మరణం చేసారే. గైస్, నాకు మధ్యలో ఇందాక బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఎనర్జీ లేకుండే. దట్స్ వై వాట్ ఐ డెడ్ వాజ్, మనకి పోస్ట్ వర్కౌట్లో ఎక్స్ట్రా 100 grams గోవా ఉంది కదా, అది తినేసి వచ్చిన. నవ్ ఐ కెన్ ఫీల్ ద పంప్. ఇందాక అసలు పంపే రాలేదు. అండ్ 2 sets అయిపోయినాయి. దిస్ ఈస్ 3rd and 4th set. ఈ మెషిన్ చాలా బాగుంది. కొంచెం ఇది బ్లాక్ పెట్టుకుంటే ముంగల్కి వస్తుంది, సో దట్ స్ట్రెచ్ ఇస్ మోర్ ప్రాపర్. లెట్స్ గో. 15 reps. Two, 4, 6, 8, 6 more, 6, 5, 4, 3 more, 3, 2,
ఫక్ ఫుల్నెస్ కనిపిస్తుంది. ఫ్రెష్ పంప్ గైస్. గైస్ దిస్ ఈస్ ద 4th మీల్ ఆఫ్టర్ ద వర్కౌట్. లంచ్ అని కూడా అనుకోవచ్చు. 100 grams ఆఫ్ బాయిల్డ్ క్యారెట్, 100 grams ఆఫ్ బాయిల్డ్ బీన్స్, 200 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్, అండ్ దీని కింద ఇక్కడ మీకు కనిపిస్తున్న మ్యాష్డ్ స్వీట్ పొటాటో, 200 grams ఆఫ్ స్వీట్ పొటాటో మ్యాష్ చేసిన నేను. ఇది ఆల్రెడీ కుక్ చేసి బాయిల్ చేసి మ్యాష్ చేసి అన్ని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. బేసికలీ మీల్ ప్రెప్. అండ్ దీని క్యాలరీస్ ఇక్కడ వేసేస్తాను. దాట్ ఈజ్ అవర్ 4th మీల్. అండ్ ఆల్సో ఇదే 5th మీల్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ మీలే. దీంట్లో అసలు తేడానే లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ మీల్ ఈజ్ అవర్ డిన్నర్. దాంతో పాటుగా ఒక కాఫీ తాగుతాను. అది కూడా మీకు చెప్పాను కదా, పొద్దున 100 ml మనం దాచి పెట్టుకున్నాం కదా, ఆ 100 ml మిల్క్ పోసుకొని విల్ హ్యావ్ మై కాఫీ. అది కూడా డీక్యాఫ్ తాగుతాను. ఐ ఆల్వేస్ టేక్ డీక్యాఫ్ కాఫీ. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది. డీక్యాఫ్ కాఫీ అని క్లిక్ చేయండి. ఓకేనా? దాట్ ఈజ్ అ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. నాకు ఫుల్ ఆకలి ఇస్తుంది, మీరు చూసిన తింటూనే ఉన్నా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దీస్ ఆర్ ద క్యాలరీస్. ఇందులో 160 to 170 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇంకెక్కువే వస్తుంది. అండ్ క్యాలరీస్ విల్ బి అరౌండ్ 1600 to 1700 మధ్యలో ఉంటాయి. అండ్ రైట్ నౌ మై కార్డియో ఈస్ 20,000 steps. దాంతో పాటుగా వర్కౌట్ కూడా. దిస్ ఈజ్ మై డైట్ రైట్ నౌ. మళ్ళీ డైట్ చేంజ్ అయిన వెంటనే ఇంకో వీడియో చేస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ చేయండి and I will do it for you. Alright, I'll see you in the next video. Until then, stay happy, stay hard and stay subscribed.